అంటే ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు కావచ్చు, అగ్నిపర్వతాలు లేదా మానవ నిర్మిత ట్రైన్ క్రాష్ కావచ్చు, మన ఒరిస్సాలో అయిన ఎక్కడ ఏ భూకంపాలు, ఎక్కడ ఏ ప్రమాదాలు జరిగినా పోలీసుల కంటే ప్రభుత్వ యంత్రాంగం కంటే మేము ముందుంటాము అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ వస్తుంది. ఎంతో సేవ చేస్తారు, కానీ మీడియా ఎందుకు కవర్ చేయదు? వీళ్ళు మీడియా ముందుకు ఎందుకు రారు? సార్, సొంత సమాజానికి చేసే పనికి ప్రచారం అవసరం లేదు సార్. ప్రచారం కోరుకునే పని వల్ల లాభం ఉండదు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం యొక్క నమ్మకం ఏంటంటే, ప్రచారం కోరేవాడు ఫోటోగ్రాఫ్ల కోసము, సెల్ఫీల కోసము పడే తాపత్రయము బాధితులకు సాంత్వన చేకూర్చి ఊరటనిచ్చేటటువంటి పనిలో ఉండదు. చాలాసార్లు మనం చూస్తాం, ఆ ఫోటోలు తీసేవాళ్ళు వెళ్ళిపోగానే సేవా కార్యక్రమాలు కూడా ఆగిపోతాయి. ఆ రకమైనటువంటిది ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి నమ్మలేదు. నిజమైనటువంటి సేవ చేసేవాడు రామకృష్ణ మిషన్. ఎక్కడ ఫోటోలు వస్తాయండి? రామకృష్ణ మిషన్ సేవలో చాలా ముందు ఉంటుంది. కాబట్టి ఆర్ఎస్ఎస్ ఈ సమాజానికి, మనం ఈ సమాజంలో భాగాలము కాబట్టి ఈ సమాజం కోసం చేయటము. తల్లికి సేవ చేసి కొడుకు 10 చోట్ల చెప్పుకోడు, ప్రచారం చేసుకోడు. సమాజానికి సేవ చేసి ఆర్ఎస్ఎస్ కార్యకర్త కూడా ప్రచారాన్ని కోరుకోడు. ప్రచారం ఇవ్వాలా వద్దన్నది మిగతా వాడికి సంబంధించిన విషయం. నువ్వు ప్రచారం ఇస్తే ఇచ్చావు, ఇవ్వకపోతే మరి మీడియా ఎందుకు ఇవ్వదు? అది మీడియాని అడగాల్సిన ప్రశ్న. అంటే ఏదో కారణం ఏమై ఉండొచ్చు అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అంటే వాస్తవానికి మీరు కూడా మీడియా సభ్యులే కదా, మీరు కూడా ఒక విలేకరిగా పనిచేశారు, మీడియాలో పనిచేశారు చాలా కాలం. అవునండి. ఎందుకు ఇవ్వరు మీరు చెప్పండి. మీడియా యొక్క మూల సూత్రం ఏంటంటేనండి, కుక్క సాక్షిలో అనేక పత్రికల్లో పనిచేశాను. కుక్క మనిషిని గరిస్తే అది వార్త కాదు, మనిషి కుక్కని గరిస్తే అది వార్త. ఏదన్నా మంచి చేశారనుకోండి, పాజిటివ్గా చేశారనుకోండి, అది వార్త కాదు. ఎవడో ఒకరిని చంపేసేసాడు, లేకపోతే పలానా అక్రమ సంబంధం ఉంది, అది వార్త. ఈరోజు పత్రికల గ్రామర్, మీడియా యొక్క గ్రామర్ ఏంటంటే సెన్సేషనలిజం ఆధారంగా నడవడం అనేది నడుస్తుంది. కాబట్టి దానిలో పాపం పేద ప్రజలకు సేవ చేస్తూ, వాళ్ళకి అన్నార్తులకు ఆకలి తీరుస్తూ, లేకపోతే వాళ్ళకి సహాయం చేస్తూ, మురికి ఫ్లడ్ ఏరియాలో ఉన్న వాళ్ళకి పటిక పంచుతూ, ఆ పటిక ద్వారా నీళ్ళని శుద్ధి చేసుకుని తాగమని చెప్పేటటువంటి వాళ్ళని వార్తగా కవర్ చేస్తే ఎవరు చూస్తారు అన్నటువంటి ఒక దురభిప్రాయము మీడియాలో ఉందండి. కాబట్టి మీడియాకి ఏంటంటే మనిషి కుక్కని కరిస్తేనే వార్త. కాకపోతే అంటే మీరు చెప్పడానికి మొహమాట పడుతున్నారా? అంటే మీడియా ఆర్ఎస్ఎస్ని అన్టచబుల్గా భావిస్తూ ఉంది. అట్లా ఏమీ లేదండి. మీడియా ఆర్ఎస్ఎస్ని అన్టచబుల్గా భావిస్తుందని ఏమీ లేదు. వాస్తవానికి మీడియాకి ఆర్ఎస్ఎస్ అర్థం కాదు. ఎందుకంటే మీడియాకి అర్థమయ్యేది రాజకీయ సంస్థలు, రాజకీయ నాయకులు, పదవుల కుమ్ములాటలు, అధికార దాహాలు, పార్టీ మార్పిళ్ళు, ఫిరాయింపులు, లేకపోతే క్రైమ్, వాడు వీడిని చంపాడు, వీడు వాడిని చంపాడు, ఇట్లాంటి వార్తలు. మీడియాకి అర్థమయ్యేది అది. ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అర్థం కావడం లేదు. ఇది ఏంటి అన్నది తెలియడం లేదు వాళ్ళకి. ఇది ఈ సంస్థ ఏమిటి, ఇక్కడ ఎన్నికలు జరగవు, ఇక్కడ ఎవరు పోటీ, అంటే ఎన్నికలు జరుగుతాయి ఆర్ఎస్ఎస్లో, వాస్తవానికి పోటీలు ఉండవు, చీలికలు ఉండవు, ఒకడి మీద ఒకడు మాట్లాడుకోవడం ఉండదు, ఒకడిని ఒకడు తిట్టుకోవడం ఉండదు. వీళ్ళు చేసేటటువంటి దాన్ని ప్రచారం కోసం చేయరు, పని చేస్తారు తప్ప ప్రచారం కోసం చేయరు. ఇవి వాళ్ళకి అర్థం కాదు. వీళ్ళు ఏంటి ఇక్కడ ఏమో కాకి నిక్కర్ వేసుకుని, లేకపోతే ఖాకీ ప్యాంట్ వేసుకుని శాఖల్లో ఆడుకుంటూ ఉంటారు, భారత్ మాతాకి జై అంటారు. ఏమిటి వీళ్ళు చేసేది అర్థం కాదు వాళ్ళకి. మీడియాకి ఆర్ఎస్ఎస్ అర్థం కాదు. అర్థం చేయించాల్సినటువంటి బాధ్యత ఆర్ఎస్ఎస్కి లేదు. మీడియాని, ఆర్ఎస్ఎస్ని మీడియా అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోలేకపోవడం అనేది మీడియా యొక్క బుద్ధిమాంద్యానికి నిదర్శనం నా దృష్టిలో. ఎందుకంటే ఈ దేశ చరిత్రను ప్రభావితం చేస్తూ రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఇవ్వగలుగుతున్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలను ఇస్తున్నటువంటి సంస్థ యొక్క మూల స్వరూపాన్ని అర్థం చేసుకోలేకపోవడము ఇది విలేకరుల బుద్ధిమాంద్యం కింద నా దృష్టిలో ఉంటుంది. ఎందుకంటే వాడికి అర్థం కావడం లేదు. ఇది వాడికి అర్థం కాకపోవడం వాడి లోపము. మీడియా హౌసెస్ యొక్క ప్రభావం కూడా ఉందా? అట్లా ఏమి ఉండదండి. వాస్తవానికి ఏంటంటే విలేకరులకు తెలియదు, ఆర్ఎస్ఎస్ అర్థం కాదు. ఎందుకు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఉంటాడు, వాడు పొద్దునే కాకి నిక్కర్ ఎందుకు వేసుకుంటాడు, ఆర్ఎస్ఎస్ శాఖకి ఎందుకు వెళ్తాడు, జిమ్లో ఉంటే వాడికి ఆ కండలు పెరుగుతాయి కదా, ఆర్ఎస్ఎస్లో వచ్చి కబడ్డీ ఎందుకు ఆడతాడు, ఇవి వాడికి అర్థం కావడం లేదు.
అర్థం చేసుకోలేకపోవడం వాడి బాధ. వాడు ఆటిజంతో బాధపడుతున్నాడు, మీడియా ఆటిజంతో బాధపడుతున్నది. దాని నుంచి అధిగమించి బయటకు రావలసిన బాధ్యత దానిది. ఆ వైకల్యం నుంచి బయటకు రావాల్సింది. ఆర్ఎస్ఎస్కి తన గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 100 సంవత్సరాలు చెప్పనప్పుడు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏంటి? 100 ఏళ్ళుగా చెప్పలేదు ఆర్ఎస్ఎస్ తన గురించి.